ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైన విలువైన మాటల చేత మా అందరినీ దర్శించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును. Micah chapter 7 verse 19, he will turn again, he will have compassion upon us. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని ఒకసారి పరిశీలించి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత ప్రేమామయుడు అని. మరలా మన యందు జాలిపడును అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా! ఎన్నిసార్లు జాలిపడ్డాడో మన పైన, ఎన్నిసార్లు తప్పిపోయామో, ఎన్నిసార్లు దేవుడు బాధపరిచామో, ఎన్నిసార్లు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయామో, ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపామో, ఎన్నిసార్లు ఆయన మనసుని బాధించామో. అయినప్పటికీ కూడా దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఇంకా ఆయనకు మన పట్ల జాలి ఉంది. ఇంకా ఆయనకి మన పట్ల ఆయన కనికరము చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు పేరే ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, కృపామయుడు. మన పరలోకపు తండ్రి భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, మానవుని సృష్టించినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనమంటే ఆయనకి చాలా ఇష్టం. మనమంటే ఎంత ప్రేమ అంటే అది చెప్పలేమండి. ఎందుకంటే ఆయన ప్రేమ ఊహలకు అందనిది, ఆయన ప్రేమ వర్ణింపన శక్యమైనది. అంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చేంతగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఈ లోకానికి మన కోసం వచ్చాడు, జాలి చూపించాడు. దయామైనటువంటి దేవుడు కాబట్టి తనను తానుగా మన కొరకు అప్పగించుకున్నాడు. మరణానికి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అతి త్వరలో రాబోతున్నాడండి యేసయ్య లోకానికి. మళ్ళీ ఆయన రాకడలో నువ్వు నేను సిద్ధపడాలని, ఆయన రాకడలో నువ్వు నేను ఎత్తబడాలని మరలా మన పైన జాలి చూపిస్తూ తప్పిపోయినటువంటి మనల్ని తిరిగి తన సమకూర్చుకుంటూ ప్రతి నిమిషం ప్రతి క్షణము మనల్ని కనిపెట్టుకునే ఉన్నాడండి మన దేవుడు. ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాము. అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువాన్ని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణెమును దొరికినదని వారితో చెప్పను కదా. అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలెదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ప్రత్యేకతను మనం చూడొచ్చండి. ఇక్కడ దేవుడు ఉపమానం చెప్పాడు. అయితే ప్రతిదీ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే, మొదటిది తప్పిపోయిన గొర్రెపిల్ల దొరకడం, రెండవది పోగొట్టుకున్నటువంటి నాణ్యం దొరకడం, మూడవదిగా తప్పిపోయినటువంటి కుమారుడు దొరకటం. ఎందుకు దేవుడు ఒకే అంశాన్ని బట్టి 3 ఉపమానాలు చెప్పాడు? కారణం ఏంటి అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని, అలాగే దేవుడు ఎంతగా మన పట్ల జాలి పడ్డాడు అనే విషయాన్ని మనకు బాగా అర్థం అవ్వటానికే ఉపమాన రీతిగా చెప్పాడండి. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో ఒక స్త్రీ తన యొక్క వెండి నాణాన్ని పోగొట్టుకుంది. అయితే ఆ వెండి నాణం కోసం, ఆ ఒక్క వెండి నాణం కోసం ఆమె ఎంతో ప్రయాసపడుతుందంటే, చాలా ఉన్నాయి ఆమె దగ్గర, కానీ ఒక్కటి పోయినప్పుడు తను ఎంతగా మరి ఇల్లంతా ఊడ్చుకొని వెతుక్కొని మరి అది దొరికే వరకు కూడా ప్రయాసపడి, అది దొరికినప్పుడు తన ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పి సంతోషించిందంట, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికింది అని. ఒక నాణ్యమే కదా, పోతే పోలే, నా దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పి ఆ స్త్రీ విడిచిపెట్టలేదు. కానీ ఒక్కటి దానికోసం కూడా ఎంతో ప్రయాసపడింది. ఈరోజు మన కుటుంబంలో కూడా అందరు నమ్ముకున్నారేమో, మీరు ఒక్కరే ఒకవేళ నమ్ముకోలేదేమో దేవుణ్ణి, మిగతా అందరు నమ్ముకున్నారేమో దేవుణ్ణి. మా ఇంట్లో అందరు నమ్ముకున్నారులే, నేను ఒక్కటి నమ్ముకోకపోతే ఏమవుతుంది, నేను ఒక్కడిని చర్చికి పోకపోతే ఏమవుతుంది, నేను ఒక్కడిని ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుంది, మరి నేను ఒక్కడిని బైబిల్ చదవకపోతే ఏమవుతుంది అని చాలామంది అనుకున్నారు. ఒక్కరి విషయంలో దేవుడు చాలా బాధపడేవారుగా ఉన్నారండి. మరి దేవుడు 99 నీతిమంతుల కంటే కూడా ఒక పాపి రక్షించబడినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే దేవుడు పాపులను రక్షించడానికే ఈ లోకంకి వచ్చాడు. అలాగే రోగంతో ఉన్న వాళ్ళ కోసమే వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుడు వాక్యం రాయబడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాపం చేత, మనం అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మనల్ని విడిపించాడు. అయితే రక్షించబడినటువంటి నీతిమంతుల కంటే కూడా ఒక పాపి రక్షించబడితే దేవుడు చాలా సంతోషిస్తాడు.
అదే ఉపమానంలో దేవుడు చెప్పదలుచుకున్నటువంటి ఒక అంశం అన్నమాట. ఎందుకంటే మరి 99 గొర్రెల్ని అడవిలో విడిచిపెట్టి ఆ యొక్క కాపరి ఒక్క గొర్రె కోసం వెతుకుతూ వెళ్ళాడు. 99ని విడిచిపెట్టాడు. అలాగే మరి తప్పిపోయినటువంటి కుమారుడిని చూస్తే కూడా తన దగ్గర ఉన్నటువంటి కుమారుడు కంటే కూడా తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తిరిగి వెనక్కి వస్తాడని ఆ తండ్రి ఎంతో ఓపికగా మరెంతో దయతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ కుమారుడి కోసం. కాబట్టి అలాగే ఈరోజు నువ్వు ఒక్కడవే మిగిలిపోయినావా దేవుడి చెంతకి రాకుండా? నీకోసమే దేవుడు దినమెల్లా చేతులు చాచి ఉంచాడు. అలాగే నీ ఒక్కదానివే రక్షించబడలేదా మీ ఇంట్లో? మరి నీకోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దినమెల్లా కూడా చేతులు చాచి జాలితో దయతో నిలబడ్డాడండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను మార్చడానికి దేవుడు శక్తివంతుడు. ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు రావాల్సి వస్తే దేవుడి దగ్గరికే రా, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. నేను ఈ తప్పు చేశాను దేవుడు క్షమిస్తాడని, నా తప్పు చేశాను దేవుడు క్షమిస్తాడంటే దేవుడు క్షమించలేని పాపము లేదు. దేవుడు క్షమించినటువంటి పాపి ఎవ్వరు లేరు. ఎందుకంటే యేసు రక్తమునకు సమస్త పాపములు కడిగే శక్తి ఉంది. ఎంత పాపులనైనా పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవుడు సమస్తం చేయగలుగుతాడండి. కానీ ఒక్క విషయంలో మాత్రము దేవుడు చేయలేడు. ఏంటంటే తెలుసా, దేవుడు ఎవరి హృదయంలో కూడా బలవంతంగా ఎప్పుడు రాడండి. నువ్వు పిలిస్తే తప్ప, నువ్వు ఆహ్వానిస్తే తప్ప యేసయ్య నీ హృదయంలోకి ఎప్పుడు రాడు. కాబట్టి నువ్వు పిలిచాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క హృదయపు తలుపు దగ్గర నిలిచి తడుతూనే ఉన్నాడు, ఓపికగా ఉన్నాడు, జాలి పడుతున్నాడు నీ పైన. నీ పరిస్థితిని మార్చాలని, నీ స్థితిగతులు మార్చాలని, నీ యోగ్యమైన జీవితాన్ని జీవించాలని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తలంపులు ఉన్నటువంటి నీవు ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక గొప్ప వ్యక్తిగా, అలాగే ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ పట్ల. అందుకనే నీ పట్ల ఇంకా జాలి, దయ, కనికరంతో ఉన్నాడు. నువ్వు తిరిగి ఆయన దగ్గరకు వస్తే నీ పైన జాలి పడతాడు. మరి మాటలు వింటున్న నీతో సాతాను గుసగుసలాడుతుందేమో, దేవుడు నిన్ను క్షమించడలే, దేవుడు నువ్వు చేసిన తప్పులు బట్టి నిన్ను విడిపించడలే, నువ్వు తిరిగి పాపంలోకి వెళ్ళిపో, లోకంలోకి కలిసిపో అని నీ సాతాను చెప్తుంటే దయచేసి సాతాను మాటలు వినకండి. మన దేవుడు జాలి కలిగిన దేవుడు, మన దేవుడు కృపామయుడు కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా విడిపించేటువంటి శక్తిమంతుడు. తప్పిపోయినటువంటి కుమారుడు ఆస్తి అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయాడండి, తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే అలాంటి కుమారుడిని కూడా ఆ తండ్రి క్షమించాడు. అదే పరలోకపు తండ్రి. ఈరోజు నువ్వు దేవుడి దగ్గర నుంచి ఎన్నో ఆశీర్వాదాలు తీసుకున్నావు, ఎన్నో దీవెనలు పొందుకున్నావు, ఎంతో మంచి స్థితిలో ఉన్నావు. అన్నీ తీసేసుకొని దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయావేమో. ఇప్పుడు సాతాను చేత నల్లగొట్టబడుతున్న స్థితిలో ఏమీ లేకుండా, ఒక రిక్తుడిగా, దీనుడిగా, ఏమీ కూడా లేకుండా సున్నా అయిపోయావేమో. అయినప్పటికీ కూడా నువ్వు దేవుడి దగ్గరకు వస్తే తిరిగి నిన్ను ఒక హీరోగా మార్చడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడి జీవితంలో తనకి బుద్ధి వచ్చింది. అలాగే ఈరోజు మనకు కూడా బుద్ధి రావాలి. నా తండ్రి ప్రేమామయుడు, నా తండ్రి జాలి కలిగిన వాడని నువ్వు గ్రహించగలిగితే అంతకంటే గొప్ప ధన్యత ఇంకొకటి ఏమీ ఉండదండి. ఎందుకంటే ఆ కుమారుడు పందులు తినే ఆ పొట్టు తినలేక, అయ్యో నా తండ్రి ఇంట కూలి వాళ్ళకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, మా నాన్న కూలి వాళ్ళకు కూడా తక్కువ చేయడు, కుమారులాగానే వాళ్ళకు కూడా సమృద్ధికరమైన ఆహారాన్ని ఇస్తున్నాడు, అంత ప్రేమ కలిగిన నా తండ్రి ఉన్నప్పుడు నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉండాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తండ్రి దగ్గరికి. అలాగే ఈరోజు నీ జీవితము ఎంత కంపు కొడుతున్న స్థితిలో ఉన్నా సరే, ఎంత పాపంతో నిండి ఉన్నా సరే, దయచేసి తిరిగి యేసయ్య దగ్గరికి రా. తప్పకుండా యేసయ్య ఆ జీవితాన్ని, ఆ బ్రతుకుని మారుస్తాడు, ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. అయితే విడిచిపెట్టినటువంటి పాపము మళ్ళీ చేయకుండా మనం దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలండి. తప్పిపోయిన గొర్రెపిల్ల మళ్ళీ వెళ్తుందా? ఎంత బాధపడి ఉంటుంది కదా ఆ రోజు తప్పిపోయినప్పుడు, తన కాపురి నుంచి దూరం అయిపోయినప్పుడు, ఆ యొక్క చీకట్లో, అడవిలో, మరి ఆ యొక్క పొదల మధ్యలో చిక్కుకొని ఏడుస్తుంది, అరుస్తుంది నన్ను కాపాడు అని. మరి తప్పిపోయి తన యొక్క కాపురి యొక్క భుజాల మీదకి ఎక్కినప్పుడు ఎంత ఆనందించిందో ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల. తిరిగి వెళ్ళిపోతుంది అలాగ ఒంటరిగా, మళ్ళీ వెళ్ళదు కదా. అలాగే మనం కూడా దేవుడు జాలి పడ్డాడు, ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పి దేవుడి దగ్గరికి మనం చేర్చబడిన తర్వాత తిరిగి పాప జీవితంలోకి ఎప్పుడు వెళ్ళకూడదండి. తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు ఆ కాపరి సంతోషించినట్లుగా, పోగొట్టుకున్న నాణ్యం దొరికినప్పుడు స్త్రీ సంతోషించినట్లుగా, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి సంతోషించినట్లుగా ఈరోజు దేవుడు సంతోషించాలని ఆశపడుతున్నాడు, నిన్ను బట్టి, నన్ను బట్టి. కాబట్టి నువ్వు దేవుడి సన్నిధికి రా. ఈరోజు తప్పకుండా నీ జీవితం, నీ భవిష్యత్తు మార్చబడుతుంది. దేవుడు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. తిరిగి ఆ పాపం జీవితంలోకి మళ్ళీ వెళ్ళక, తిరిగి ఆ పాప పరిస్థితిలోకి మళ్ళీ వెళ్ళక, తిరిగి ఆ పాపంలోకి మళ్ళీ
వెళ్ళాలన్న ఆలోచన కూడా లేకుండా పరిశుద్ధంగా యోగ్యముగా జీవిద్దాము. దేవుని యొక్క కృపకు మనం పాత్రలు అవుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. అయ్యా, నువ్వు జాలి చూపించే దేవుడు తండ్రి. అయ్యా, మీరు కనికరం చూపించే దేవుడు నాన్న. ఆ కనికరము కృపను పొందుకునే యోగ్యతను మాకు దయచేయండి. తప్పిపోయిన కుమారులాగా, స్త్రీ పోగొట్టుకున్న నాణ్యములాగా, తప్పిపోయిన గొర్రెపిల్లలాగా తండ్రి మేము ఈరోజు మా జీవితాల్లో ఉన్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరిచి తిరిగి నీ హక్కును చేర్చుకొని యోగ్యమైన పరిశుద్ధమైన జీవితాన్ని కొరకు జీవించి నామానికి సాక్షులుగా ఉన్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.